దేశంలో స్వాతంత్రం వచ్చి 79 ఏళ్లు అవుతున్నా ఆ గ్రామ ప్రజలకు వెలుగులు రాలేదు. ప్రతిరోజు చిమ్మ చీకటిలోనే బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తూ వచ్చారు. దేశం రోజు రోజుకు లాంటి ఆధునిక టెక్నాలజీతో అభివృద్ధి చెందుతూ ఉంటే ఆ గ్రామ ప్రజలు ఇప్పటి వరకు కనీసం కరెంటును కూడా చూడలేదు. దట్టమైన అడవుల మధ్య ఎప్పుడూ చిమ్మ చీకట్లో నివసించే ప్రజలు ఒక్కసారిగా కరెంటు వెలుగును చూస్తే ఎలా ఫీల్ అవుతారు? అలానే జరిగింది ఏపీలోని ఓ మారుమూల గ్రామంలో. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఆదివాసీ గూడెం తొలిసారి విద్యుత్ కాంతులతో మెరిసింది. ఎప్పుడూ చీకట్లో ఉండే గూడెం గ్రామం ఒక్కసారిగా విద్యుత్ వెలుగులతో ప్రకాశించింది. దశాబ్దాల కాలంగా చీకటిలో మగ్గుతున్న గూడెం ప్రజలు విద్యుత్ వెలుగులతో మినుగురు పురుగులలాగా మెరిసిపోయారు. దీనికంతా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని గిరిపుత్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి చిమ్మ చీకటిలో బతుకుతున్న గూడెం ప్రజల సమస్యలను కూటమి ప్రభుత్వం వెలుగులోకి తెచ్చింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో అడవిలో ఉండే ఆ ప్రజలకు తొలిసారి విద్యుత్ అందింది. 5 నెలల క్రితం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఆ గ్రామ ప్రజలు సమస్యలను విన్నవించుకున్నారు. దీంతో ఆ గ్రామానికి విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని అధికారులను పవన్ ఆదేశించారు. 17 ఆదివాస కుటుంబీకుల కోసం 9.6 కిలోమీటర్ల పొడవున అడవులు కొండల్లో విద్యుత్ లైన్లు వేయాలని, ఇందుకోసం 80 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. గిరిజన గ్రామాలు మారుమూల గ్రామాలకి రోడ్లు వేయాలా, అలాగే కరెంట్ ఇవ్వాలా, అలాగే నీరు ఇవ్వాలా అని చాలా గట్టిగా మరి ఈరోజు అన్ని గ్రామాలకి కూడా ఆయన ప్రయత్నం. ఈరోజు మీకు కరెంటు ఇవన్నీ కూడా రావడం జరుగుతోంది. మిమ్మల్ని 100% వదిలే ప్రసక్తే లేదు. మిమ్మల్ని మీరంతా కూడా మాతో పాటు ఎదగాలి. మాతో పాటు మీకు కూడా సమానమైన మీకు ఫెసిలిటీస్ అన్ని, అంటే మీకు అన్ని సదుపాయాలు. పవన్ ఆదేశాల మేరకు వెంటనే స్పందించి విద్యుత్ శాఖ సీఎండీ పృథ్వీ తేజ్ పర్యవేక్షణలో విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. 10 రోజుల్లో 6 కిలోమీటర్ల మేరకు సుమారు ₹1 కోటి వ్యయంతో గూడెం గ్రామానికి 215 విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారు. కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ పరిధిలోని నాన్ పీవీజీటీ పథకం ద్వారా విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. అలానే విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ఎల్లప్పుడూ 24 గంటలు కరెంటు ఉండేలా ప్రధానమంత్రి జన్మన్ పథకం ద్వారా సోలార్ ప్యానెళ్లను సైతం ఏర్పాటు చేశారు. గిరిజన గ్రామాల్లో ఈ తరహా గ్రిడ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం ఇదే మొట్టమొదటిసారి. ప్రభుత్వం ఒక్కో ఇంటికి 5 బల్బులు, 1 ఫ్యాన్ కూడా అందించింది. ప్రస్తుతం కరెంటు సౌకర్యం రావడంతో ఆనందోత్సాహాల మధ్య గూడెం గ్రామ ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు. ఎప్పుడూ చిమ్మ చీకటిలో బిక్కుబిక్కుమంటూ భయంతో గడిపిన తమకు కూటమి ప్రభుత్వం వెలుగును ప్రసాదించిందన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు గూడెం ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విద్యుత్ వెలుగుల్లో ఆనందంగా జీవిస్తామని మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు గూడెం ప్రజలు రుణపడి ఉంటామన్నారు. ఈ గ్రామాన్ని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, అరకు జనసేన నేతలు, పలువురు జన సైనికులు సందర్శించారు. కనీసం రహదారి సౌకర్యం లేని ఆ గిరి శిఖర గ్రామానికి చేరుకొని గ్రామస్తులతో ఆనందాన్ని పంచుకున్నారు. ఇప్పుడు సంతోషంగా విద్యుత్ వెలుగుల్లో తమ పిల్లలు చదువుకోగలరని గూడెం గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. అలా పోసి మొత్తం పోసి